అండి. కుక్కర్‌లో చికెన్ గ్రేవీ కర్రీని సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా చికెన్‌ను బాగా వాష్ చేసుకోవాలండి. ఉప్పు, నిమ్మకాయ ఏసుకొని వాష్ చేసుకుంటే స్మెల్ అనేది అంతగా ఉండదు. నిమ్మకాయ వల్ల సాఫ్ట్‌నెస్ వస్తది చికెన్ అనేది. ఉప్పు, కారం, పసుపు, మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసినాక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం చికెన్ మధ్యలోకి వెళ్ళినట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ని తీసేసుకొని 1½ టేబుల్ స్పూను నెయ్యి, 1½ టేబుల్ స్పూను నూనె వేసేసుకొని బాగా వేగాక షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఒకటి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అయ్యాక గుండ్రగా తురుముకున్న ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అది ఫ్రై అయిన తర్వాత టమాటోలను వేసేసుకొని కాస్త మగ్గాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చికెన్ను లో ఫ్లేమ్లోనే చికెన్లో ఉండే అంతా ఆవిరయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది. కొంతమంది చికెన్ ఫ్రై అవ్వకముందే నీళ్ళు పోసేస్తుంటారు. దానివల్ల చికెన్ అనేది అంత టేస్టీగా ఉండదండి. బాగా ఫ్రై అయిన తర్వాత నేనేమంచు 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నానండి. చికెన్లో ఉండే వాటర్తోనే సగం ఉడికిపోద్ది చికెన్ అనేది. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపోద్ది. 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని 4 వైపులా కలిపి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. విజిల్స్ వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. నేను వీటితో పాటు వడలు చేసుకున్నానండి. అందుకు నాకు కాస్త గ్రేవీ ఎక్కువగానే అవసరం అవుద్దని ఈ స్టేజ్లోనే నేను ఆపేసానండి. లాస్ట్లో